వెల్కమ్ టు ఆవకే బిర్యానీ. నేను నీలిమ. దిగ్విజయ్ సింగ్ ఓ బ్లఫ్ మాస్టర్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత డి శ్రీనివాస్. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన డీల్ కుదర్చడంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఘోరంగా విఫలమయ్యారని డిఎస్ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం తనను తగిన రీతిలో గౌరవించారని డిఎస్ గుర్తు చేసుకున్నారు. జైల్లో ఖైదీలకు దొడ్డు బియ్యం పెడుతున్నారని రేవంత్ రెడ్డి నొచ్చుకున్నారు. అబద్ధాలు, బ్లాక్ మెయిలింగ్స్, చీటింగ్ రేవంత్ అలవాట్లని జీవన్ రెడ్డి సెటైర్ వేశారు. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 4.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా వెలిగిన డిఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నందుకు బాధగా ఉందన్నారు. కేవలం తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణలో బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడేందుకే తాను కేసీఆర్ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు డిఎస్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి తప్ప కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులను నిర్వర్తించారన్న డిఎస్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తనకున్న గౌరవం జీవితాంతం అలాగే ఉంటుందని డిఎస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం ఏదీ చేయనని హుందాగా చెప్పారు. శ్రీనిబాబు గారు దండాలండి బాబు. ఏంటండి తమరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని అందరూ అనుకుంటున్నారు, నిజమేనేటి? ఏ పేపర్ చూపించారా? చూపించండి. ఏ పేపర్ చూపించారో? వారిని అయితే నిజమేనమాట. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటండి? నా చిన్నప్పటి నుంచి తమరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఉన్న పలంగా పార్టీకి రాజీనామా చేయడం అంటే బాధగా లేదండి. ఇప్పుడే నేను ఒక లేఖను మీకు అందజేయడం జరిగింది. మా మిత్రులు, నా జీవితంలో చాలా బాధాకరమైన రోజు ఈరోజు. ఏతుకుండదా? మాకే బాధ అనిపిస్తుంది. అయినా మీ గురించి దిగ్విజయ్ సింగ్ గారు ఏదో అంటున్నారేటండి బాబు? దిగ్విజయ్ సింగ్ గారు ఇవాళ పేపర్లో చూసిన, నాకంట ఆయన చెప్పిండంట మహిళలకు ఇస్తామని, నేను పేరు సూచించిందట. ఇంత దిగజారుడుతనం అయితే గా లెవెల్లకు నేను ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. నాకు ఎమ్మెల్సీ సీటు లెక్కనే కాదు. లలితకు టికెట్ ఇచ్చింది నాకు ఏమాత్రం బాధ లేదు, నాకు అభ్యంతరం లేదు. నేను ఆనెస్ట్గా ఆమె పనిచేసిన, ఆమె గెలుపు కొరకు కృషి చేసిన, ఆమె ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చి ఆశీర్వదించిన. మరి దిగ్విజయ్ సింగ్ అలా ఎందుకన్నారండి? తమ సంగతి మాకు తెలదేటి? కోంప తీసి ఎమ్మెల్సీ విషయంలో కోపంతో కానీ రాజీనామా చేశారా ఏంటి? కానీ అది ఇవి కారణాలు కావు సుమా. నేను లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. నేను ఈరోజు చంద్రశేఖరరావు గారితో కూడా నేను సుదీర్ఘమైన చర్చలు జరిగినప్పటికీ కూడా నేను ఆ సీఎం గారిని నా ఐడియాలజికల్లీ నా ఆలోచన ఏందో చెప్పినాను తప్ప నేను ఏ పదవి ఆశించి పోవట్లేదు. ఏదో సామి చెప్పినట్టు ఉందండి. నేను పుట్టక ముందు నుంచి మీరు పదవులు అనుభవిస్తానే ఉన్నారు. అవి మీకేమి ఎక్కువ కావాలండి. దిగ్విజయ్ సింగ్ గారు ఇంకా మంచోరు అనుకున్నానండి నేను. దిగ్విజయ్ సింగ్, I had a very great opinion about him earlier. After I saw his statement today, he is a bluffer. How dare he says that he told me that it has been decided to give it to a Mahila? How dare he says I have suggested that name? నాకు ఆమె మీదేం వ్యతిరేకత లేదు, మీరు ఎవరికి ఇచ్చుకున్నా నాకేం బాధ లేదు. కానీ నువ్వు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నీకు నాతో మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మరి ఆయన ఎందుకు మాట్లాడలేదంటారా? మీరు చెప్పిన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమోనని రహస్యంగా ఉండిపోయి ఉంటారా? అయినా మీకు ఎమ్మెల్సీ పదవి అన్నా ఎక్కువేటండి. అయితే తమరు అవకాశవాదంతోనే పార్టీ మారారని దిగ్విజయ్ సింగ్ గారు అంటున్నారేటి? ఎమ్మెల్సీ అనేది ఇష్యూగా ఆయన ఎందుకు మాట్లాడుతుండో నాకు తెలియట్లేదు. నేనేమి ఎమ్మెల్సీ కారణం అని ఎప్పుడు చెప్పలేదు. ఐ డోంట్ నో వై. దానికోసము ఆయన సేవ్ చేసుకోవడానికి నా అబద్ధాలు చెప్పడం ఏమవసరము? ఆపర్చునిజం, నేను పదవి కొరకు పోతే ఆపర్చునిజం. నేనేం పదవి ఆకాంక్షించిపోతలేనే.
ఏం పదవులు తక్కువ చేసాను? నేను ముఖ్యమంత్రి ఒకటి తప్ప పని చేశాను. అవును బాబు, నిజమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిణితిలో లేదన్నారు మీరు. ఎవరి గురించి బాబు? ఇప్పుడున్న లీడర్ల గురించా? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బట్టితో, అరే వాళ్ళు వచ్చారు పాపం మొన్న 2 నెలలు అయిందా? నేను అప్పుడే వాళ్ళ గురించి నేను ఎందుకు కామెంట్ చేయడం? నేను ఎవరి గురించి కామెంట్ చేయను. అంటే ఇన్ ది సిస్టమ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిస్టమ్స్. ఇవాళ నాకు ఢిల్లీలో కూడా సిస్టమ్స్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ, బ్రహ్మాండమైన పార్టీ. కానీ ఈ మధ్యలో నడిపిస్తూ ఉన్నారే సిస్టమ్స్లో చేంజ్ వచ్చింది. బాగా చెప్పారు. అయినా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని అప్పట్లో చాలా పెద్దగా ప్రచారం జరిగింది. ఎందుకు విలీనం కాలేదు? అసలు తప్పు ఎవరిదండి? ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో కూడా 2014 ఎలక్షన్లో మర్జర్కు తయారుండే, ఆయన మర్జ్ చేయడానికి సిద్ధంగా ఉండే. ఢిల్లీ మేనేజర్స్ కరెక్ట్గా డీల్ చేయలేదు. నేను అప్పుడే అనుకున్నాను సుమా, అసలు కేసీఆర్ గారు కాంగ్రెస్ లో కలవాలని ఉందా లేదా అది చెప్పండి. ఆయన మేడం ఇంటికి పోయి కలిసిండు. ఈ ఎక్స్ప్రెస్ హిస్ డిజైర్. ఆయనకి ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పుకున్నాడేమో. ఆ తర్వాత షీ ఇంట్రెస్టెడ్ టు సమ్ పీపుల్, వాళ్ళు ప్రాపర్గా డీల్ చేయలేదు. దట్స్ వాట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. వాళ్ళు డీల్ సరిగ్గా చేసుంటే ఈ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండేది. ఏం చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎలా ఉందంటారా? నేను పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేసిన, ఆ కాపీ మీకు ఇచ్చిన. నేను రాత్రే కాంగ్రెస్ అధ్యక్షురాలకి పంపించాను. ఇంకా నాకు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు దయచేసి అడగండి. అయిపోయింది, వదిలే అయిపోయి అంతే. ఇంకా నో టాకింగ్ అబౌట్ ఇట్. అంటే కాంగ్రెస్ తో కట్టిఫ్ అయిపోయింది అన్నమాట. అయినా తమరు లాంటి మంచి లీడర్లను వదులుకుందంటే కాంగ్రెస్ పార్టీకి నట్టమేనండి బాబు. మీలాంటి వాళ్ళు ఏ పార్టీలో చేస్తే ఆ పార్టీ వాళ్ళకి లాభం. మరి ఉంటాలండి, తమరు ఎక్కడో చల్లగా ఉండాలి. నెల రోజుల పాటు జైల్లో ఉన్న తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి జైల్లో ఖైదీలకు పెడుతోన్న అన్నంపై నిరసన వ్యక్తం చేశారు. ఖైదీలకు సన్నబియ్యం పెట్టడం లేదని, దొడ్డు బియ్యమే పెడుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బెయిల్పై విడుదలైన రేవంత్ రెడ్డికి స్వంత నియోజకవర్గం కొడంగల్లో అపూర్వ స్వాగతం లభించింది. అనుచరులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అరే గిరీశమన్న, దీపావళి పండుగ అప్పుడే షురు అయింది ఏందన్నా? దీపావళి పండుగ ఇప్పుడు ఎక్కడరా, ఇంకా 4 నెలలు ఆగాలి. మరి గింతగానం పటాసులు కాల్చుడేందన్నా? అది కొడంగల్ లేదా, అక్కడ కాల్తున్నారా బాబు. కొడంగల్లో ఎందుకు కలుస్తురానా? గాడేమన్నా జాతర ఉన్నదా ఏం సంగతి? జాతర లేదు, ఏం లేదురా బాబు. అది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లేడు. ఆయన ఊరది. ఆయన జైలు నుంచి వచ్చాడు కదా, అందుకే ఆయన వాళ్ళంతా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. అరే మంచి మాట చెప్పినావన్నా. రేవంత్ రెడ్డిని నిర్దోషం చెప్పి ఇడిచిపెట్టినా అన్నమాట. ఊరుకోరా బాబు, ఆయనకి ఏమి క్లీన్ చిట్ ఇచ్చి నువ్వు చాలా మంచోడురా నాయనని చెప్పి విడిచిపెట్టలేదు అక్కడ ఏమీని. మరి విడిచిపెట్టినంటే నేరం చేయనట్లే కదన్నా? కాదే, నువ్వు కూడా టీడీపీ లీడర్ లాగా తలా తోక లేకుండా సంతోషించేకు. 4 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు కదా బాబు. పాపం ఇంటికి పంపించేయండి, విచారణకు సహకరిస్తా అని కోర్టులో అర్జీ పెట్టుకున్నాడు. కోర్టు షరతులతో కూడా బెయిల్ ఇచ్చింది, అంతే. వారిని బెయిల్కే గింతగానం హంగామా చేస్తుండ్రా? ఈ బెయిల్పై వచ్చినందుకేనా రేవంత్ రెడ్డి నిన్న గంతగానం ఓర్లిండు? బాగుందిరా భయ్. ఇంతకీ 4 రోజులు జైల్లో ఎట్లున్నాడో ఏందో. ఎలాగుందంటే నాకేం తెలుస్తుందిరా, రేవంత్ బాబుని అడుగుదాం. ఏంటి బాబు, జీవిత ఖైదీలతో పాటు జైల్లో ఉన్నావు కదా, అక్కడ టిఫినీలు భోజనాలు బాగానే ఉన్నాయి బాబు. జీవిత ఖైదు వాటి శ్రమను ప్రభుత్వం ఎట్లా దోపిడీ చేస్తుందో చూడు. దొడ్డు బియ్యం వాళ్ళకి పెట్టేది, దేశం అంతా సన్న బియ్యం పెట్టినట్టు సన్నాజ్ వాళ్ళకి పోయి నాయన వీళ్ళందరూ అరే రేపు నుంచి మీకు అంతా సన్న బియ్యం. నేను కూడా జైలు ఉన్న వచ్చిన నాకు తెలుసు జైలు కష్టాలు అని చెప్పి వంట బూతులు తిడుతున్నారు. అన్ని దొడ్డు బియ్యం ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తలేదు. ఏంటి దొడ్డు బియ్యం పెడుతున్నారా? అంటే బామర్చి ప్యారడైజ్ బిర్యానీ తెప్పించవరా బాబు? ఏం చెప్తావు బాబు, జైల్లో కూడా అట్లాగా ఉంటది మరి. అన్నా
అయితే మా కానీ బెయిల్ మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి ఏసీబీ ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్ళిరంట కదన్నా. అవునరా బాబు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారంట. ఆ పెద్ద విషయాలు మనకెందుకు కానీ ఇంక ఊరుకోరా. మంచిగా చెప్పినావు, ఉంటా అన్నా మరి. రేవంత్ రెడ్డిపై నిప్పులు జరుగుతున్నారు టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. రవ్వంతలేని రేవంత్ రెడ్డి అసలు పేరు ఏబీసీ రెడ్డి అని జీవన్ రెడ్డి అంటున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి డ్రైవర్ అయితే ఆయన నడిపిన కారు ఓనరు చంద్రబాబేనని జీవన్ రెడ్డి పోల్చారు. ఆ ఇద్దరిని అరెస్టు చేసేందుకు అవసరమైన అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారని జీవన్ రెడ్డి అంటున్నారు. జీవన్ రెడ్డి గారు ఏంటండి బాబు విశేషాలా? ఆ రేవంత్ రెడ్డి ఏంటి బాబు నేను అలా ఇరుసు పడిపోయాడు? ఓటుకు నోటు కేసు విషయంలో అడ్డంగా ఆడియో వీడియో టేపులకు దొరికినటువంటి ఖైదీ నంబర్ 1779 అనే రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఒక రవ్వంత రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఒక రవ్వంత మనిషి. ఏంటండి రేవంత్ రెడ్డా? ఊరుకోండి బాబు, రేవంత్ రెడ్డి చాలా పెద్ద లీడర్ అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఆయన ఒక ఏబీసీ రేవంత్ రెడ్డి. ఆ ఏబీసీ రేవంత్ రెడ్డిని ఒక ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏబీసీ అంటే అబద్ధాల, బ్లాక్మెయిల్ అండ్ చీటింగ్ రేవంత్ రెడ్డి. ఏంటండి ఏసీబీ రెడ్డా? మీరు భలే పేర్లు పెడతారండి. ఒక ఖైదీ నంబర్ 1779 అనే వ్యక్తి జైలు నుంచి బయటకు వస్తే నోరు జారకుండా జాగ్రత్తగా పరివర్తన చెంది మాట్లాడలే కానీ మా మంత్రివర్యుల గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గురించి వాడు వీడని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి నేరస్తుడు ఆయన. ఇటు మర్డర్ చేశాడా బాబు? ఇప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రోల్ ఏంటంటారా? ఈయన డ్రైవర్ అయితే ఈ కేసులో చంద్రబాబు గారు ఓనరు. మోటార్ వెహికల్ యాక్టులో డ్రైవర్ తప్పు ఎత్తే ఓనర్ కూడా శిక్ష పడుతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరికి కూడా అన్ని దారులు మూసుకుపోయినాయి. రేపో ఎల్లుండో నోటీసులు కూడా పోతాయి. ఖచ్చితంగా మరి జైలుకు పోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఏంటండి రేవంత్ రెడ్డి డ్రైవరా? అంటే ఇప్పుడు ఆ 50 లక్షలు తీసుకెళ్ళిన కారు చంద్రబాబు గారిదా? భలే ఉందండి బాబు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఒక ఏబీసీ రేవంత్ రెడ్డి అని మేము గతంలో చెప్పినాం. నువ్వు పొద్దున్న చేస్తే గతంలో అసెంబ్లీలో చెప్పినావు, నిరూపించలేవు. కవితక్క మీద మాట్లాడినావు, నిరూపించలేవు. మెట్రో మీద మాట్లాడినావు, నిరూపించలేవు. కాబట్టి అప్పటి నుంచి నీకు అబద్ధాల రేవంత్ రెడ్డి పడ్డది. అబద్ధాలు రేవంత్ రెడ్డి సరే గాని మరి బ్లాక్ మెయిలింగ్ కూడా చేశారన్నారు కదా, దాని గురించి కూడా చెప్పడం అయితే. తర్వాత నీ బ్లాక్ మెయిలింగ్ కథలు లేవా? ఇవాళ ఒక రాష్ట్ర మంత్రిని పట్టుకొని టీ కప్పులు కడిగిందని చెప్పి ఒక్క ఆయనని, ఇసుక దంద చేసిందని ఇంకొక ఆయనని మాట్లాడతావా? బిడ్డ మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీ నోరు జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు నోరు పారేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో నీ నోటికి కుట్లు వేస్తారు ఈ తెలంగాణ ప్రజలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నోరు కుట్టేస్తారా? ఇదేమన్యమేంటి బాబు? జైలు నుంచి రిలీజ్ అయ్యాక రేవంత్ రెడ్డి ఎంతో గొప్పగా ఊరేగి వచ్చాడు, చాలా పెద్ద ర్యాలీగా వచ్చారు. ఇవాళ యావత్ ప్రపంచం సిగ్గుపడే విధంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వ్యక్తిగా నువ్వు ఇవాళ చరిత్ర పుటల్లోకి ఎక్కినావు. నువ్వేమన్నా స్వాతంత్ర సమరయోధుడివా? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అమరవీరుల కొడుకుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తివా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్యేవా? నువ్వు నీకు ఏముందనయ్యా? నువ్వు ఇంతగానం ఎగురుకుంటా దుంకుకుంటా మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి వెనకాల మా చంద్రబాబు నాయుడు ఉన్నాడండి, ఆయన చూసుకుని ఎగురుతారు. మధ్యలో మీకేటి నొప్పి? గతంలో బంగారు లక్ష్మణ్ కేసులో ఎంతండి ఎవిడెన్స్? గింతంత ఎవిడెన్స్, 1%. ఇవాళ ఉన్న ఎవిడెన్స్ ఇవాళ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి కేసు విషయంలో ఫోరెనిక్స్ ల్యాబ్ కానీ చాలా క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబు గారి గొంతు విషయంలో చాలా క్లారిటీ వచ్చింది. రెండో ఒపీనియన్కి పంపించినాం. కేసులు రిజిస్టర్ అయినాయి. ఏసీబీ దశదారులు వెతుక్కో ఉన్నారు. దశదారులు అన్ని మూసుకుపోయినాయి. ఏంటి అన్ని దారులు మూసుకుపోయాయా? దగ్గరుండి మీరే తలుపులన్నీ వేస్తుంటారు. అయినా 10 దారులు ఏటో చెప్పండి చూద్దాం. రోజుకొక్క దారి. ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అంటారు, 2వ రోజు సెక్షన్ 8 అంటారు, 3వ రోజు గవర్నర్కు అధికారాలు లేవంటారు, 4వ రోజు ఎలక్షన్ కమిషన్కి అధికారాలు లేవంటారు, 5వది ఈ రాష్ట్రంలో మా పోలీసు వాళ్ళు అంటారు, 6వ రోజు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నట్టు, 7వ రోజు ప్రధానమంత్రి దగ్గరకు ఇతర విషయాలు చెప్తారు. ఇవాళ బెయిల్ కోసం కొంత చిన్న టెక్నికల్ పాయింట్లతో బెయిల్ వచ్చినంత మాత్రాన నువ్వు షరతులతో కూడిన బెయిల్ మీద వచ్చినావు రేవంత్. ఒకటి బెయిల్ అయితే వచ్చింది కదా, ఈకేడు బాబు. మీకు చెప్తా ఉన్నాం. ఇవాళ మరి అధికారులు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు మాకు తెలిసింది. ఏదో పేపర్లో చూసినాం.
ఖచ్చితంగా నీ బెయిల్పై స్టే కూడా వస్తుంది, మళ్ళీ నువ్వు జైలుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు మళ్ళీ జైలే ఊరుకోండి సారా, పాపం ఇప్పటికే నెల్లూరు జైల్లో ఉండి బాధపడి వస్తే మళ్ళీ జైలుకి పంపుతారా? తప్పండి బాబు. కొంతమంది జూబ్లీస్లో బంజారాస్లో చూసిన ఆట మొదలైంది. మా ఆట కాదు, మీ ఆట క్లోజ్ అయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ యొక్క ఆట, తెలంగాణ ద్రోహుల పార్టీ అనేటువంటి టీడీపీ యొక్క ఆట క్లోజ్ అయింది. మీ ఆట ముగిసింది. ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉండబోదు. ఎందుకంటే ఇలా యావత్ ప్రపంచం చూస్తూ ఉన్నది. ఇంకొక దాంట్లో పులి వచ్చిందట. మ్యూజియంలో ఉన్న పులి బయటకు వస్తే మళ్ళా మ్యూజియంలోకి పంపిస్తారు. ఏంటండి ఆట అయిపోయిందా? పోను కొత్త ఆట మొదలెట్టమనండి. అప్పుడే ఆట అయిపోవడం ఏంటండి? మీరు కూడా వాళ్ళతో కలిసి ఆడిన బాబు, తప్పే ఉందే. మీరు ఆడుకుంటా ఉండండి, నేను వెళ్ళొస్తానా.